మన మకర రాశి వారిలో చాలామందికి గత కొంతకాలంగా చూసుకుంటే ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కపోవడము, అలానే ఎన్ని విధాల ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎఫర్ట్స్కి తగ్గ గుర్తింపు లభించకపోవడము, అలానే ఆర్థికంగా చూసుకుంటే ఒక అడుగు ముందుకు వేసాం అనుకునే లోపే 4 అడుగులు వెనక్కి వేసే విధంగా ఏదో ఒక పరిస్థితులు అనేవి తలెత్తుతూ ఉండడము, అలానే పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లోనో, హెల్త్ పరంగానూ చూసుకుంటే ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉండడం, ఒక సమస్య తీరింది అనుకునే లోపే వేరొక ఏదో ఒక సమస్య వస్తూ ఉండడము. అసలు బాబోయ్ ఏంట్రా బాబు లైఫ్ ఎలా అయిపోయింది, ఎప్పుడు కష్టాలేనా, ఎప్పుడు ఇబ్బందులేనా, అసలు లైఫ్లో మాకంటూ ఒక సంతోషం ఒక సుఖం అనేది ఉండదా అనేంతగా మకర రాశి వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ జాతకంలో జరిగే దశాంతర దశలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. పోనీ జరిగే దశాంతర దశలు బాగున్నాయి, బ్రహ్మాండమైన దశలు జరుగుతున్నాయి అనుకుంటే ఈ టైంలో గోచారం బాగోపోవడం. ముఖ్యంగా 2025 ఏప్రిల్ వరకు కూడా మకర రాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. సరే, ఎట్టకేలకి ఏలినాటి శని వెళ్ళిపోయింది అనుకునే లోపే 6వ స్థానంలో శత్రు రుణ రోగ స్థానంలో అటు గురువుగారి యొక్క గోచారం స్టార్ట్ అవుతూ ఉండడం. ఇలా దశలు బాగుంటే గోచారం యోగించకపోవడం, గోచారం బాగుంటే దశలు యోగించకపోవడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక విధంగా మకర రాశి వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేసాయని చెప్పుకోవాలి. అయితే ఈ 2026 సంవత్సరంలో ఇలాంటి కష్టాల నుండి, ఇలాంటి బాధల నుండి, ఇలాంటి సమస్యల నుండి మనం బయటపడి జీవితంలో మంచిగా వృద్ధిలోకి తీసుకొచ్చే ఒక గోల్డెన్ పీరియడ్ అనేది మన మకర రాశి వారికి రాబోతుంది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా ధనకారకులు, వాక్కుకారకులు, విద్యాకారకులు, గృహ వాహన కారకులు, ఉద్యోగ కారకులు, వివాహ సంతాన కారకులైన గురువు గారు మనకి 7వ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ సంచారం అనేది మనకి అంశమహాపురుష యోగాన్ని యాక్టివేట్ చేయబోతుంది. మరి సంచారం అనేది మన మకర రాశి వారికి ఎన్ని విధాలా యోగిస్తుంది, ఏ విషయాల్లో యోగిస్తుంది, ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలనే దానితో పాటుగా మన మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారి మీద ఈ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. మకర రాశి వారికి గురువు గారు ఏమవుతారు? ఆయన 12వ స్థానానికి అంటే ధనుర్రాశికి అధిపతి, అలానే 3వ స్థానానికి అధిపతి. 12, 3 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా కర్కాటక రాశిలో అంటే మన మకర రాశి వారికి 7వ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేయబోతున్నారు. కర్కాటక రాశి అనేది గురువు గారికి ఉచ్చరాశి అవుతుంది. ఇది చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఉచ్చరాశిలో సంచారం చేసి ఏ గ్రహం అయినా సరే చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అందులోనూ ఇక్కడ గురువు గారు 7 అంటే కేంద్రంలో సంచారం చేస్తూ ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు అంటే అది మనకి అంశమహాపురుష యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ అంశమహాపురుష యోగం అంటే ఏంటి? వాస్తవంగా దీనిని ఎక్కువగా జాతకాల నుండి తీసుకోవాలి, గోచార రీత్యా కాస్త తక్కువగానే తీసుకోవాలి. అయినప్పటికీ ఆ ప్రభావాన్ని మనం ఖచ్చితంగా ఫేస్ చేస్తాం కాబట్టి, ఖచ్చితంగా అనుభవిస్తాం కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంశమహాపురుష యోగం అనేది మనకి తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చే యోగంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ అంశని పవిత్రతకి, ఎందుకంటే అంశకి పాలని నీటిని విడిదీసే శక్తి ఉందంటారు, అంటే అంత పవిత్రంగా ఉంటుంది. అలానే అంశని జ్ఞానానికి, విజ్డమ్కి కూడా కారకత్వంగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ టైం అనేది మకర రాశి వారికి అనేక విధాలుగా యోగిస్తుందని చెప్పుకోవాలి. సమాజంలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే అసలు 7 అనేది ఏ స్థానం? 7 అంటే కళత్ర స్థానం, అంటే జీవిత భాగస్వామిని, అలానే బిజినెస్ పార్ట్నర్స్ని తెలియజేసే స్థానం, సామాజిక సంబంధాలను తెలియజేసే స్థానం. ఈ స్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ అయిన గురువు గారు సంచారం చేస్తున్నారు. కాబట్టి సొసైటీలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారు ఏలినాటి శని టైంలో ఏదైతే పేరుకి సంబంధించి అంటే సొసైటీలో కాస్త చెడ్డ పేరు తెచ్చుకోవడం కావచ్చు, మనం చెయ్యని తప్పుకి మన మాట పడ్డాలు కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఫేస్ చేస్తారో అటువంటి వాటి నుండి బయటపడి సొసైటీలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చిన అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఒక విధంగా ఈ టైం అనేది కోర్టు కేసులు ఉన్న వాళ్ళకు కావచ్చు, వీళ్ళందరికీ బాగా యోగిస్తుంది. మీకు
అంటే మీకు అనుకూలంగా తీర్పులొచ్చే అవకాశాలున్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అలానే ప్రొఫెషనల్స్ సంబంధించి అంటే డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఆర్టిస్టులకి సంబంధించి తీసుకున్నా కూడా ఈ టైం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలానే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తీసుకొచ్చే అవకాశాలున్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే 7 అనేది కళత్ర స్థానం అవుతుంది. అంటే జీవిత భాగస్వామిని తెలియజేస్తుంది, వివాహాన్ని తెలియజేసే స్థానం అవుతుంది. కాబట్టి మకర రాశిలో వాళ్ళు ఎప్పటినుండో ఒక వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. చాలా చక్కటి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే వివాహం అయ్యి కొంతకాలంగా ఎడబాటు పడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ప్రేమికులకి సంబంధించి ఎవరైతే ప్రేమ పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసుకోవాలి అనుకుంటున్నారో, ఇంట్లో పెద్దలను ఒప్పించాలనుకుంటున్నారో, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారో, ఈ టైం అనేది ఇలాంటి విషయాల్లో గోచార రీత్యా చూసుకుంటే చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే 7వ స్థానం అనేది మనకి మరలా వ్యాపారం వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకి ఈ టైం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. బిజినెస్‌లో చాలా మంచి ఎక్స్‌పాన్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. చాలా మంచి ఆర్థికంగా వృద్ధిని మాత్రం మకర రాశి వాళ్ళు ఈ టైంలో పొందుతారనే చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గురువుగారు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. మరి లోహమూర్తిగా సంచారం చేస్తే శుభ ఫలితాలు ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే ఏంటంటే టైం పడుతుంది. ఇక్కడ గురువుగారు సువర్ణమూర్తిగానో, రజతమూర్తిగానో సంచారం చేస్తున్నారనుకోండి చాలా ఈజీగా ఫలితాలనేవి వచ్చేస్తాయి. కానీ లోహము ముఖ్యంగా అంటే లోహాన్ని అంటే ఇక్కడ ఇనుముగా తీసుకున్నారన్నమాట. సో, ఇనుముని ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం, దాన్ని వేడి చేసి, దాన్ని కొట్టి రకరకాలుగా పద్ధతుల్లో మార్చిన తర్వాతే అది ఒక ఆయుధం కింద, ఒక వస్తువు కింద తయారవుతుంది. అలానే 7వ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేసే గురువు కూడా అలాంటి ఫలితాలను ఇస్తారు. మనం కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఇబ్బందుల తర్వాత పనులు పూర్తవుతాయి. కానీ ఖచ్చితంగా పనులనేవి పూర్తవుతాయని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు మనకి వాస్తవంగా 12వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి. 12 అంటే దూర ప్రాంత ప్రయాణాలను తెలియజేస్తుంది, పడక సుఖాన్ని తెలియజేస్తుంది, నిద్రను తెలియజేస్తుంది. ఈయన 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసొస్తుంది. అలానే 12 అనేది ఆధ్యాత్మికం, ముఖ్యంగా హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. సో, ఈయన ఎప్పుడైతే 7వ స్థానంలో సంచారం చేస్తున్నారో మంచి గురువులు లభించడం ద్వారా కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ అయిన వాళ్ళతోటి మనకి పరిచయాలు పెరగడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే జాబ్‌లో రిఫరెన్స్‌ల కోసం, రికమెండేషన్‌ల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసొస్తుంది. తర్వాత ఇక్కడ గురువుగారు మనకి తృతీయాధిపతి కూడా అయ్యారు. 3వ స్థానానికి అధిపతి అవుతూ 7వ స్థానంలో ఉచ్చరాష్ట్ర సంచారం చేస్తున్నారు. కాబట్టి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే 3 అంటే ఏంటి? 3 అంటే విక్రమస్థానం. అంటే విజయాన్ని సూచించే స్థానంగా తీసుకున్నారు. సెల్ఫ్ ఎఫర్ట్స్‌ని తెలియజేసే స్థానం. అలానే తోబుట్టువుల్ని, ముఖ్యంగా మనకన్నా చిన్నవాళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళని తెలియజేసే స్థానం. అలానే దగ్గర ప్రాంత ప్రయాణాన్ని తెలియజేసే స్థానం. సో, 3వ స్థానాధిపతి 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు కదా! కాబట్టి మన బ్రదర్స్ సపోర్ట్ లభించడమో, లేదంటే మన సిస్టర్స్ సపోర్ట్ లభించడమో ఇలా ఉండే అవకాశాలుంటాయి. గత కొంతకాలంగా అన్నతమ్ముల మధ్య కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు సంథింగ్ ఇట్లా చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి ఉన్నవి అయితే ఈ టైంలో సార్ట్ ఔట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే కొన్ని సందర్భాల్లో తరచుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ టైం అనేది మనకి ఈ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉంటారు కదా! ఎనీ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ వాళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఫార్మాకి సంబంధించి కావచ్చు, మార్కెటింగ్ రంగంలో ఉన్నారు అంటే ఈ టైం అనేది బాగా యోగిస్తుంది. ఎందుకంటే 7 అనేది సామాజిక సంబంధాలు. ఈ 7 అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళతోటి డీల్ చేయడం వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం చాలా బాగా కలిసొస్తుంది. అలానే గురువు గారు 7వ స్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేయడం అనేది విద్యార్థులకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ కర్కాటక రాశి అయింది కాబట్టి కర్కాటక రాశి అనేది జలతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఏంటంటే మకర రాశి వాళ్ళు ఈ టైంలో ఎదుటి వాళ్ళ ఎమోషన్స్‌ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాస్త మనసు అనేది సున్నితత్వంగా ఉంటుందని చెప్పుకోవాలి. అందులోనూ ఇక్కడ గురువు గారు సప్తమంలో సంచారం చేస్తూ మరలా జన్మరాశిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి కాస్త ఆ సాఫ్ట్‌నెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే సహజంగా మకర రాశి వాళ్ళకి వాళ్ళు ఎమోషన్స్‌ని తొందరగా బయటికి ఎక్స్‌ప్రెస్ చేయరు. దాన్ని ఒక వీక్‌నెస్‌గా చూస్తారు. ఎంతసేపు ఏంటంటే కాస్త మొండిగా ఉండడానికి, కాస్త టఫ్ లుక్ తోటి ఉండడానికి ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఈ టైంలో ఏంటంటే వాళ్ళ నుండి ఈ ఎమోషన్ యాంగిల్ కావచ్చు ఇవన్నీ కూడా బయటకొస్తాయి. ఎమోషన్స్‌ని ఈజీగా ఎదుటి వాళ్ళతోటి షేర్ చేసుకోగలుగుతారు. ఇటువంటి విషయాలన్నిటిలోనూ చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఏలినాటి శని టైంలో ఆల్రెడీ చెప్పాను, మరలా చెప్తున్నాను. ఏలినాటి శని టైంలో మీరు ఏదైతే పేరు, కీర్తి, ప్రతిష్ట లాంటివి పోగొట్టుకున్నారో, మీరు చేయని తప్పుకి ఇబ్బందులు పడి, రకరకాలుగా ఇబ్బందులు పడి, ఏదైతే ఆ పేరు ఇవన్నీ చెడగొట్టుకున్నారో, అంటే మీకు మీరుగా చేసింది కాదు, కానీ అలాంటి పరిస్థితులు ఉండుంటాయి. సో, ఈ టైంలో ఏంటంటే అటువంటి వాటి నుండి బయటకు వచ్చి,
మీ నిర్దోషత్వాన్ని మీరు చెప్పుకోవడంలో కావచ్చు, నేను ఈ తప్పు చేయలేదు, వాళ్ళ వల్ల నేను ఈ విధంగా ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది సమాజానికి చెప్పుకోవడంలో కావచ్చు, లేదంటే మీరు పని చేసిన పనికి, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి సరైన ప్రతిఫలితం రావడం కావచ్చు, ఇవన్నీ ఈ టైంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఈ టైంలో బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. చాలా బాగా యోగిస్తుంది. మంచి పదవులు ఏమైనా వచ్చే అవకాశాలు కూడా మకర రాశిలోని రాజకీయ నాయకులకి టైం ఉంది, చాలా బాగా యోగిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ గురువు గారు లాభస్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. అది వృశ్చిక రాశి అయింది కదా. వృశ్చిక రాశి అనేది బేసిక్గా సీక్రెట్స్ ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైం అనేది ఒక విధంగా ఇన్సూరెన్స్ పాలసీస్ మెచ్యూర్ అవడము, తద్వారా ఆర్థిక లాభాలు రావడం కావచ్చు. లేదు అంటే 11ని ఎప్పుడైతే గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారో బహువిధాలుగా అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైంలో జాబ్లో ప్రమోషన్లు, లేదంటే మీరు కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచిగా శాలరీ ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి ప్రాజెక్టులు వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ 11th అనేది మరలా నెట్వర్క్ని పెద్ద అంటే ఇక్కడ మనకి ఎంఎన్సీ కంపెనీలు ఇవన్నీ కూడా 11th హౌస్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి సంస్థల్లో ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు, ఇలా చాలా విధాలుగా ఆర్థికంగా మాత్రం బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ గురువు గారు 7వ స్థానంలో సంచారం చేస్తూ మరలా ఆయన 5వ దృష్టితోటి 11వ స్థానమైన వృశ్చిక రాశిని ఆస్పెక్ట్ చేస్తుంటారు. అసలు 11 అంటే లాభస్థానం, గెయిన్స్ని తెలియజేసే స్థానం, ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ని తెలియజేసే స్థానం, అంటే కోరికలు నెరవేరడము వీటన్నిటిని తెలియజేసే స్థానం. అలానే మరలా 11 అనేది నెట్వర్క్ని తెలియజేస్తూ ఉంటుంది. అలానే 11 అనేది మనకన్నా పెద్దవాళ్ళు, తోబుట్టుల్లో మనకన్నా పెద్దవాళ్ళు అంటే అన్నలు, అక్కలు వీళ్ళని తెలియజేసే స్థానం. ఇక్కడ 3ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. అలానే మరలా మనకి 11ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ సపోర్ట్ అనేది ఈ టైంలో చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే 11 అనేది నెట్వర్క్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ టైంలో వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరికైనా సరే కాస్త మంచి నెట్వర్క్ అనేది పెరుగుతుంది. కాస్త నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు లభించే అవకాశాలు ఉంటాయి. మీరు చేసే పనులు కావచ్చు. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఇలాంటి వాటిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అలానే ఆర్టిస్టులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. చాలా మంచి పేరు గుర్తింపు తీసుకొస్తుంది. అలానే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదంటే కొంతమంది ట్యూషన్స్ ఇలాంటివి చెప్తుంటారు, అలాంటి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ టైం అనేది కలిసి వస్తుంది. ప్రొఫెషనల్స్ అందరికీ చాలా బాగుంటుంది. రైతులకి చాలా బాగుంటుంది. మంచి ధరలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా బాగా యోగిస్తుంది. అలానే 11వ స్థానాన్ని గురువు గారు ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తున్నారో ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, అంటే మీరు అనుకున్నవి నెరవేర్చుకోవడం. సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, లేదంటే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు, లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఏదో దేవాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకునే అవకాశాలు ఈ టైంలో ఉన్నాయి. అందుకే దీన్ని నేను గోల్డెన్ పీరియడ్ అని చెప్పాను. మీరు అనుకున్నది ఏదైనా సరే అది పాజిటివ్గా ధర్మబద్ధమైనది అన్నప్పుడు ఖచ్చితంగా నెరవేర్చుకునే అవకాశాలు అనేవి మనకి గోచార రీత్యా గురువు గారు ఇస్తారు. ఇంకా మన జాతకంలో జరిగే దశలను బట్టి దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అనుకోండి. బట్ గోచారంలో గురువు మాత్రం ఈ టైంలో మనకి బ్రహ్మాండంగా యోగిస్తున్నారని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ కర్కాటక రాశిలో 7వ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన 7వ దృష్టితోటి మన జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడైతే గురువు గారు జన్మరాశిని ఆస్పెక్ట్ చేయడము, పైగా ఆయన ఉచ్చరాశిలో ఉంటూ అంశ మహాపురుష యోగంలో ఉంటూ జన్మరాశిని ఆస్పెక్ట్ చేశారో ఇది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. మొన్నటి వరకు ఏంటంటే ఏదో ఒక నిరాశతో ఉన్న వాళ్ళు, ఏంట్రా బాబు లైఫ్ ఇలా ఉంది, లైఫ్లో సక్సెస్ లేదు, అసలు గ్రోత్ లేదు, 10 ఏళ్ళ నుంచి 15 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము, ఇట్లాగే ఉన్నాము, ఆర్థికంగా 1% కూడా గ్రోత్ లేదు, అసలు లైఫ్లో సంతోషం లేదు, ఏమీ చేయలేకపోతున్నాం, ఇట్లాంటి నిరాశతోటి ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే గురువు గారు మన జన్మరాశిని ఆస్పెక్ట్ చేయడం మొదలుపెట్టారో ఇక్కడ నుండి మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. ముఖ్యంగా మంచి ధర్మబద్ధంగా వెళ్ళాలన్న ఆలోచనలు పెరుగుతాయి. ఆ నిరాశ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోగలిగిన కెపాసిటీని ఇస్తుంది. చాలా బాగా యోగిస్తుంది. ఎందుకంటే నేను అంశమహాపురుష యోగం గురించి కూడా చెప్పాను కదా, సో అది ఇక్కడ బాగా యాక్టివేట్ అవుతుంది. జన్మరాశిలో ఎప్పుడైతే గురువు గారు ఆస్పెక్ట్ చేస్తున్నారో జన్మరాశిని చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటి అంటే అసలు మన వాళ్ళు ఎవరు, పర్యాయ వాళ్ళు ఎవరు, ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. అలానే ఈ టైంలో ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అది మనకి తర్వాత జాబ్లో ప్రమోషన్స్కి వాటికి ఉపయోగపడుతుంది. లేదా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దానికి కోర్సు ఉపయోగపడుతుంది. ఇలాంటివి నేర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఒక కోర్స్ కావచ్చు, అది బిజినెస్ కావచ్చు, దీనికి సంబంధించి ఏదైనా ఒక లాంగ్వేజ్ కావచ్చు, ఏదో ఒక స్కిల్ కావచ్చు, ఇలా ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అవి మీకు చాలా బాగా ఉపయోగపడితే చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. మొన్నటి వరకు ఏంటంటే రకరకాల టెన్షన్స్ తోటి ఉండి
సరిగ్గా ఫోకస్ చేయలేని వాళ్ళకి ఎప్పుడైతే గోచారంలో గురువు రాశి మారారో, ఇది మాత్రం కర్కాటక రాశిలో గురువు గోచారం బాగా యోగిస్తుంది. అసలు ఈ టైం అనేది విద్యార్థులకైతే బ్రహ్మాండంగా యోగిస్తుంది. ముఖ్యంగా రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ గురువు గారు జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు కదా, ఎప్పుడైతే గురువు గారు జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తారో ఫేస్లో ఒక విధమైన గ్లో వస్తుందని చెప్పుకోవాలి. అంటే మంచి తేజస్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఏంటంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను చాలా చార్ట్స్లో చూశాను ఇది. చాలామందిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కానీ, లేదంటే శని మహాదశలు, శని అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు ఈ నుదుటి మీద బ్లాక్ అనేది వస్తుంది. చాలామందికి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎంత ఇంట్లో ఉన్నా, ఎన్ని రకాల సన్ స్క్రీన్స్ వాడినా, ఏమన్నా కూడా చాలా మందిలో ఇది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మకర రాశి వారికి ఎప్పుడైతే గురువు గారు జన్మరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ ఫేస్లో మంచి గ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి తేజస్ అనేది వస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనకి ఒకటో స్థానం ఏం తెలియజేస్తుంది, ఒకటి అంటే తనుభావం, అంటే భౌతిక శరీరము వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు గారు జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొన్నటి వరకు ఏంటంటే మకర రాశి వాళ్ళు గ్యాస్ట్రిక్ సమస్యలను రకరకాల ఇబ్బందులతోటి చాలా బాధపడ్డారు. అలానే కొంతమందికి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఉండడము, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అని రకరకాలుగా ఇబ్బందులు వచ్చాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ టైంలో సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. ఈ అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుండి కూడా ఈజీగా బయటపడే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు 9వ దృష్టితోటి మీనరాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ సంచారం చేస్తున్న శని భగవానుడిని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి జూలై నుండి శని భగవానుడు వక్రించినప్పటికీ కూడా గోచారంలో గురువు గారు మీనరాశిని తన సొంత రాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ అందులో ఉన్న శని భగవానుడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి చాలా పాజిటివ్గా ఉంటుంది. ముఖ్యంగా 3 అనేది విక్రమ స్థానం, అంటే మనకి విజయాన్ని సూచించే స్థానం, సెల్ఫ్ ఎఫర్ట్స్ని తెలియజేసే స్థానం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తెలియజేసే స్థానం, తోబుట్టువుని తెలియజేసే స్థానం, దగ్గర ప్రాంత ప్రయాణాన్ని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని గురువు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాన్నింటిలో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఆత్మస్థైర్యం కావచ్చు, ఆత్మ ధైర్యం కావచ్చు ఈ టైంలో పెరుగుతాయని చెప్పుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎస్, నేను ఈ పని చేయగలను, నా వల్ల అవుతుందన్న ఇది అనేది ఈ టైంలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే కాస్త దగ్గర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉంటుంటాయి. 3 అనేది కమ్యూనికేషన్ తెలియజేస్తుంది. ఎప్పుడైతే గురువు గారు 3వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ టైం అనేది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తుంది. అసలు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనే దానికి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ గురువు గారు జన్మరాశిని ఎక్స్పెక్ట్ చేయడమో అటువంటి స్కిల్స్ ఇస్తారు. 3వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఇంకా బాగా చక్కగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాము. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విధంగా మనం ఏదైనా చెప్పగలగడము, ఇవన్నీ కూడా బాగా యోగిస్తాయి. సో ఒక విధంగా టీచింగ్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఈ టైం బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కర్కాటక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు 4వ పదం, పుష్యమి 4 పదాలు, ఆశ్లేష 4 పదాలు. ఈ నక్షత్రాల్లో గురువు గారి యొక్క సంచారం ఎలా ఉంటుంది అనేది సపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా గురువు గారు పునర్వసు నక్షత్రం 4వ పదంలో సంచారం జూన్ 2, 2026 నుండి జూన్ 18, 2026 వరకు జరుగుతుంది. ఇక్కడ నక్షత్రాధిపతి గురువు గారు, పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు గారు. ఇక్కడ పునర్వసు అనేది మనకి రీక్రియేషన్, రీబర్త్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మకర రాశి వాళ్ళు ఏంటంటే ఏదైనా ఉద్యోగాన్ని కోల్పోయారు, ఈ టైంలో మంచి ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు బట్ కాంట్రాక్ట్ అయిపోయింది, బెంచ్లో ఉన్నారు. సో ఈ టైంలో మరలా కొత్త కాంట్రాక్ట్ రావడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి. పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకునే అవకాశాలు, ఉద్యోగం మీద ఉద్యోగము, లేదంటే కాస్త భార్యాభర్తల మధ్య ఎడబాటుకుంటే కాస్త దూరంగా ఉంటున్నారు, వాళ్ళు తిరిగి కలిసే అవకాశాలు కావచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ టైంలో ఉంటాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి గోచార రీత్యా చూసుకుంటే. తర్వాత జూన్ 18, 2026 నుండి ఆగస్టు 18, 2026 వరకు కూడా గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తారు. ఇది శని భగవానుడికి సంబంధించిన నక్షత్రము, అంటే మన రాస్యాధిపతి, ద్వితీయాధిపతికి సంబంధించిన నక్షత్రం. కాబట్టి ఈ టైం అనేది ఆర్థికంగా చాలా బాగుంటుంది. కాస్త స్లోగా ఫలితాలు ఉంటాయి, స్టడీగా ఉంటాయి. కాకపోతే సో ఒకరోజు వచ్చి ఒకరోజు ఉండకాని కాకుండా ఖచ్చితంగా స్లోగా స్టడీగా ఇన్కమ్ అనేది ఉంటుంటుంది. ఈ టైంలో ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కాస్త ఫోకస్ చేయండి, చాలా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తూ సెల్ఫ్ ఎఫర్ట్స్ వీటిని తెలియజేస్తున్నారు. కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టగలిగినట్లయితే ఈ టైంలో ఆర్థికంగా చాలా మంచి స్థిరత్వాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఆగస్టు 19, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. ఇది బుధుడికి సంబంధించిన నక్షత్రము. జ్ఞానము, మంచి తెలివితేటలను ఇస్తూ ఉంటుంది. అలానే వ్యాపారాలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత బుధుడు మనకి 6, 9 స్థానాలకు అధిపతి కాబట్టి ఈ టైంలో ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలానే ఇంకొకటి మనం ఏం చెప్పుకోవాలి, బుధుడు అంటే మరలా కమ్యూనికేషన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇటువంటి విషయాలన్నింటిలో కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఆర్థిక పరమైన విషయాల పరంగా చూసుకుంటే గురువు గారు లాభాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు. లాభాన్ని ఎప్పుడైతే యాస్పెక్ట్ చేశారో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి ప్రమోషన్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. శాలరీ ఇంక్రిమెంట్లు ఉంటాయి. వ్యాపారం అయితే బాగా వృద్ధిలోకి వస్తుంది. అప్పుల్ని తీర్చుకోగలుగుతారు. అలానే వృశ్చిక రాశి అనేది ఇక్కడ మనకి సీక్రెట్స్ వీటిని తెలియజేస్తుంది అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ మెచ్యూర్ అవడము, ఇట్లా మంచిగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మాత్రం ఆర్థికంగా చాలా చాలా బాగా యోగిస్తుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ టైంలో ఇప్పటి వరకు చూడనంత డబ్బుని సంపాదించుకునేంత అవకాశాలనేవి ఈ టైంలో ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఒక ఇల్లు, వాహనమో ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకుందాము. ఆరోగ్యపరంగా చూసుకుంటే జూన్ వరకు కూడా గురువుగారు 6వ స్థానంలో శత్రు రుణ రోగ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ టైంలో గ్యాస్ట్రిక్ సమస్యలు వీటిని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గురువుగారు రాసి మారారో ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా బాగుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గుముఖం పడతాయి. జీర్ణశయ సమస్యలు తగ్గుముఖం పడతాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ 7వ స్థానంలో గురువుగారు లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ రాశిలోని మహిళలు అయితే హార్మోన్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఏంటంటే కాస్త ఈ థైరాయిడ్ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా సరే షుగర్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త, డైట్ కంట్రోల్ అనేది ఉండాలి. లేదంటే అటువంటి విషయాలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడ 7వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది సంతానపరమైన విషయాల్లో కూడా చాలా పాజిటివ్. ఎందుకంటే అసలు సంతాన కారకులే గురువు గారు. ఆయన 7వ స్థానంలో సంచారం చేస్తున్నారంటే మంచి సంతానాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానం పరంగా చాలా బాగుంటుంది. అలానే వివాహపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఏ నక్షత్రం వరకు ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి జూన్ 18 వరకు కూడా గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. అది కాస్త సామాన్యమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం అంటే ప్రత్యక్త అవుతుంది కాబట్టి పనుల్లో కాస్త జాప్యం అంటే ఆలస్యం ఉండడము, అధికారులతోటి అపార్థాలు, లేదంటే మీకన్నా ఇప్పుడు మీరు ఏదైనా ఐటీ సంస్థలో చేస్తున్నారనుకోండి, మీ టీం లీడర్లతోటో మేనేజర్లతోటో చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈయన ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తారో అంటే జూన్ 18 నుండి మనకి ఆగస్టు 18, 19 తేదీల వరకు కూడా ఆయన మనకి పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ టైం మాత్రం సూపర్ పాజిటివ్గా చెప్పుకోవాలి. ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు పుష్యమి నక్షత్రం అనేది సాధన తారవుతుంది. సాధన తారలో గురుబలం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్యజయము, కార్యసిద్ధి అనేవి ఉంటాయని చెప్పుకోవాలి. ధనలాభం ఉంటుంది. ఏం చేసినా కూడా సక్సెస్ అవుతుంది. ఈ టైంలో వివాహపరమైన విషయాలు ఇలాంటి విషయాల్లో చాలా మంచి సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి 19 ఆగస్టు నుండి 30 అక్టోబర్ వరకు కూడా గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైంలో మాత్రం ఉత్తరాషాఢ వాళ్ళు హెల్త్కి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త. ఎందుకంటే ఇది ఇక్కడ మనకి నైదన తారవుతుంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా ఖర్చులు పెరగవచ్చు. అంటే శుభవ్యయమే ఉంటుంది. ఇక్కడ మనకి వివాహం సెట్ అయింది, వివాహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదంటే ఏదైనా ఎంగేజ్మెంట్ ఇలాంటి విషయాలకు సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటి ఏదైనా కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు, ఇలా కాస్త మనకు శుభవ్యయం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త. ప్రతిరోజు కూడా గురుస్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం వారికి గురువు గారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా చాలా యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది. కెరీర్లో మంచి గుర్తింపును తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. అయితే ఎప్పుడైతే గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తారో ఇది ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తారలో ఏంటి అంటే ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తాయి. హార్డిల్స్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఒకటికి 2-3 సార్లు ప్రయత్నాలు చేస్తే తప్ప సక్సెస్ కాకపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏదైతే కష్టపడారో దాని తగ్గ గుర్తింపు గురువుగారు ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాలి. అది ఒక్కటే జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది. అసలు సాధన తారలో గురు బలం అనేది బ్రహ్మాండంగా ది బెస్ట్ అని చెప్పుకోవాలన్నమాట. అంత బాగా యోగిస్తుంది. అన్నిట్లోనూ శుభ ఫలితాలు అయితే ఉంటాయి. మీరు కాస్త లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలానే గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వీరికి గురువు గారు
పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది అది విపత్తారవుతుంది. కాబట్టి ఫైనాన్షియల్‌గా కాస్త డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే గురువుగారు క్షేమతారలో అంటే మనకి పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తారో ఇది మాత్రం బ్రహ్మాండం. ది బెస్ట్ అన్నమాట. ఇక్కడ మెయిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. సొంతంగా ఒక ఇల్లో, వాహనమో లేదంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి సంబంధించి ఏదైనా గోల్డ్‌కి సంబంధించి కావచ్చు, సిల్వర్‌కి సంబంధించి కావచ్చు, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ టైంలో కెరియర్‌లో మంచి రికగ్నైజేషన్ లభించే అవకాశాలున్నాయి. సొసైటీలో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చుకునే అవకాశాలున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత గురువుగారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్ తారవుతుంది. కాబట్టి ఈ టైంలో మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రత్యక్ తారంటే హడిల్స్ అన్నమాట. చిన్న చిన్న ఆబ్స్టకల్స్ తర్వాత ఏ పనులైనా పూర్తవుతూ ఉంటే అదొకటే. మీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, గురు స్తోత్రాలు పారాయణ చేయడం చేసుకోండి. అన్ని విధాలా కూడా యోగిస్తుంది.